హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షన్ను ఫ్యామిలీ. సో, ఈరోజు నేను 1 ఇయర్ బిలో పిల్లలకి పాలక్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. సో, దీనికోసం మనం ముందుగా పాలకూర కట్ట ఒకటి తీసుకోవాలండి. సో, పాప 1 ఇయర్ బిలో కాబట్టి నేను ఫుల్ కట్ట వేయట్లేదండి. పాప కోసం నేను హాఫ్ అంటే హాఫే వేస్తున్నాను. ఇందులో కూడా సగమే వేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ ఫ్రెష్‌గా ఉన్న ఆకుకూరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. వీలైనంత చిన్నగా కట్ చేసుకోవడం మంచిదండి. చూడండి, నేను చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇది నేను 1 ఇయర్ బిలో బేబీకి పెట్టాలి కాబట్టి ఇంత చిన్నగా కట్ చేసుకుంటున్నాను. సో, ఇలా కట్ చేసుకున్న పాలకూరని మనం ఫస్ట్ వాటర్‌లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. సో, నేను ఎప్పుడైనా సరే పాలకూర క్లీన్ చేస్తున్నప్పుడు నేను అందులో కొంచెం సాల్ట్ వేసి ఆకుకూరని క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే అందులో మనకి కెమికల్స్, బ్యాక్టీరియా అట్లాంటివి ఏమైనా ఉంటాయేమో అని చెప్పి క్లీన్ చేసుకుంటానండి. కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవడం మంచిది ఎప్పుడైనా సరే, ఆకుకూరలు ఏ వెజిటేబుల్స్ అయినా సరే. సో, ఇప్పుడు నేను రైస్ ఒక స్పూన్ తీసుకున్నానండి. ఒక స్పూన్ రైస్ తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 3 టైమ్స్ దాకా క్లీన్ చేసుకోవాలి. నేను 3 టైమ్స్ క్లీన్ చేస్తున్నాను. సో, ఇట్లా క్లీన్ చేసిన ఈ రైస్‌ని మనం ప్రెషర్ కుక్కర్‌లో పెడుతున్నాం కాబట్టి ప్రెషర్ కుక్కర్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో, నేను 1 స్పూన్ తీసుకున్నాను కాబట్టి అందులో నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని వేసుకుంటున్నాను. సో, అట్లా వాటర్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా! సో, ఆ పాలకూర కూడా ఇందులో వేసుకోవాలి. సో, ఇప్పుడు చిటికెడు కారం, చిటికెడు పసుపు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే రైస్ కొంచెం నానాలి కాబట్టి అలా పెట్టుకున్నాను. సో, అలా నానిన తరువాత పాలకూరకి డైరెక్ట్‌గా లిడ్ అనేది పెట్టకూడదండి. ఫస్ట్ పాలకూరని ఒక 2 మినిట్స్ ఇట్లా ఉడకపెట్టుకోవాలి. లేదంటే లిడ్ పెట్టేసామనుకోండి పాలకూర అంతా పైకొచ్చేసి మనకి విజిల్ రానివ్వకుండా ఇలా ఒక 2 మినిట్స్ ఉడికిన తరువాత ఇప్పుడు నేను లిడ్ పెట్టుకుంటున్నానండి. లిడ్ పెట్టుకొని ఒక 3-5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. సో, మనకి విజిల్ ఈ విధంగా వస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు మనకి విజిల్ అయిపోయిందండి. కొంచెం చల్లారిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సో, ఒక స్మాషర్ సహాయంతో మనం దాన్ని మొత్తం రైస్‌ని స్మాష్ చేసుకోవాలి. సో, అదే బౌల్‌లోని మళ్ళీ మనం కొంచెం ఘీ వేసుకోవాలి. కొంచెం ఘీ వేసుకొని అందులో మనము వాము, జీలకర్ర పొడి అనేది వేసుకోవాలి. కొంచెం వేసుకొని జస్ట్ ఒక 5 సెకండ్స్ అది హీట్ అయితే సరిపోతుందండి, వాము జీలకర్ర పొడి. సో, అట్లా హీట్ అయిన తరువాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండీ పాలక్ రైస్. ఆ పాలక్ రైస్ ఈ ఘీలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక 3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బేబీకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పాలక్ రైస్ రెడీ అయిపోయిందండి. పాలకూర వల్ల మనకి అండ్ బేబీస్కి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో, పాలకూర వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ పెట్టడానికి ట్రై చేయండి బేబీస్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.